ఓకే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఆసక్తికరమైన విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ఇదొక అద్భుతమైన కథ. మనిషి ఆత్మస్థైర్యానికి ఎదురయ్యే అత్యంత కఠినమైన పరీక్ష ఇదే. ఇక్కడ పోరాటం భయంకరమైన సముద్రపు తుఫాన్లతో కాదు, అంతులేని విలాసవంతమైన సౌకర్యాల వలయంలో చిక్కుకున్నప్పుడు మన ఉనికిని, మన అసలు గుర్తింపును ఎలా కాపాడుకోవాలి అనేదే ఇక్కడ అసలైన పాయింట్. అసలు ఈ కథలోని లోతును అర్థం చేసుకోవాలంటే సర్వస్వం కోల్పోయిన ఒక వీరుడి పరిస్థితిని ఊహించుకోవాలి. సముద్రంలో 9 రోజులపాటు నరకం చూసి తోటి నావికులందర్నీ కోల్పోయి ఒక చిన్న చెక్కముక్కపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న ఆ వ్యక్తి తన ఆఖరి శ్వాసలో దేవుణ్ణి ప్రాణభిక్ష అడగలేదు తెలుసా? బదులుగా ఇథాకా అని తన సొంత ఊరి పేరును మాత్రమే గుసగుసలాడాడు. చూశారా, ఒక మనిషికి తన ఇళ్ళు, తన మూలాలే అతని నిజమైన గుర్తింపు అని చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది? ఆ తర్వాత అలల దెబ్బకో అతను ఒగిజియా అనే ఒక అందమైన దీవితీరానికి చేరుకుంటాడు. అదెలా ఉంటుందంటే కళ్ళు చెదిరే పచ్చదనం, పూల సుగంధం నిండిన గాలి, అసలు తుఫాన్లంటే ఏంటో కూడా తెలియని ప్రశాంతత. దేవుళ్ళు స్వయంగా సృష్టించిన స్వర్గంలా ఉంటుంది ఆ ప్రదేశం. చావంచులు దాకా వెళ్ళివచ్చిన ఎవరికైనా సరే అది ఖచ్చితంగా ఒక అద్భుతమైన రక్షణ కవచంలాగానే అనిపిస్తుంది కదా. ఇక్కడే మనకు ఒక చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ పరిచయమవుతుంది. అదే బంగారు పంజరం. అంటే మనకు పూర్తి భద్రతనిచ్చే ఒక స్వర్గం నెమ్మదిగా మనసును బంధించే జైలుగా ఎలా మారుతుందో ఇది వివరిస్తుంది. ఇక్కడ పంజరానికి ఇనుపచువ్వలేమీ ఉండవు, దానికి బదులుగా అంతులేని సౌకర్యం, లగ్జరీ, దానికి తోడు ఎప్పటికీ మరణం రాని అమరత్వం, ఇవే మనిషిని ఉక్కిరిబిక్కిరి చేసి తన అస్సలు గుర్తింపునే పూర్తిగా మర్చిపోయేలా చేస్తాయి. అసలు ఈ కథలోని ముఖ్యమైన వైరుధ్యమంతా ఇక్కడే ఉంది. 2 విభిన్నమైన ప్రపంచాలు మన ముందు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఈ ఒగిజియా, ఇక్కడ శాశ్వతమైన భద్రత ఉంటుంది, కానీ ఎలాంటి ఎదుగుదల ఉండదు, నెమ్మదిగా మన ఉనికిని కోల్పోతాం. ఇక మరోవైపు ఇథాకా, ఇక్కడ మరణముంది, అడుగడుగునా ప్రమాదముంది, కాని ఒక మనిషికి తనకంటూ ఒక గుర్తింపునిచ్చే నిజమైన జీవితముంది. సరిగ్గా ఇక్కడే మనకు క్యాలిప్సో అనే దేవత పరిచయం అవుతుంది. ఈమె ఒగిజియా దీవికి యజమాని. ఎన్నో శతాబ్దాలపాటు భయంకరమైన ఒంటరితనంతో ఉన్న ఆమె ఒడిస్సేస్ను చూసి గాఢంగా ప్రేమలో పడుతుంది. ఇక అతన్ని అక్కడే ఉంచుకోవడానికి ఆమె ఎవరూ కాదనలేని, ఊహకు కూడా అందని ఒక గొప్ప ఆఫర్ ఇస్తుంది. అదే పూర్తి అమరత్వం, ఎప్పటికీ వాడిపోని యవ్వనం, ఏమాత్రం బాధ అన్నదే లేని ఒక ప్రశాంతమైన జీవితం. కానీ ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏమిటంటే ఒడిసియస్ అంతటి అద్భుతమైన స్వర్గాన్ని, ఆ అమరత్వాన్ని చాలా సున్నితంగా కాని ఖచ్చితంగా తిరస్కరించడం. తను అమరుడుగా ఉండటానికి పుట్టలేదని, ఒక సాధారణ మనిషిగా తన భార్య పెనలోపి దగ్గరికి, తన సొంత ఇంటికి తిరిగి వెళ్లడమే తన ఏకైక లక్ష్యమని అతను తేల్చి చెబుతాడు. అమరత్వాన్ని అంగీకరించడమంటే తన మానవత్వాన్ని, తన ఐడెంటిటీని పూర్తిగా చంపేసుకోవడమేనని అతను బలంగా ఫిక్స్ అయ్యాడు. ఈ ఆగిపోయిన జీవితం కేవలం ఈ ఒగిజియా దీవికే పరిమితం కాలేదు. ఒకసారి వేరే ప్రదేశాల్లోని పాత్రల జీవితాలను గమనిస్తే ఒడిసియస్, పెనలోపి, టెలిమాకస్, ఈ ముగ్గురూ ఒకే సమయంలో ఎవరికి వారు తమ సొంత జైళ్లలో బందీలైపోయారు. ఒడిసియస్ విలాసాల దీవిలో బందీ అయితే అతని భార్య పెనలోపి ఇథాకాలో ఆమెను పెళ్లి చేసుకోవాలనుకునే సూటర్ల ఒత్తిడిలో బందీ అయింది. అటు అతని కొడుకు టెలిమాకస్ తన కోపం, ఏమీ చేయలేని అసహాయతలో బందీ అయ్యాడు. అందరూ అక్కడే ఆగిపోయారు. ఇదంతా చూస్తుంటే పురాణాల ప్రపంచం గురించి మనకు పెద్ద డౌటొస్తుంది. ఒక సాధారణ మనిషికి స్వర్గం వద్దు అనిపించినా సరే దేవతల కోరికను కాదని ఆ పంజరాన్ని ఎలా బద్దలకొట్టగలడు? ఎంతటి మహావీరుడైనా సరే ఒంటరిగా దేవుడిష్టాన్ని ఎదిరించి ఆ మాయాదేవి నుండి ప్రాణాలతో ఎలా బయటపడగలడు? ఇది నిజంగా అసాధ్యం కదా. ఈ ఆగిపోయిన పరిస్థితి మారాలంటే ఖచ్చితంగా పైనుంచి దైవీక జోక్యం జరగాల్సిందే. ఇక్కడే అథీనా మౌంట్ ఒలింపుస్లోని దేవతల సభలో ముందుకొచ్చి ఒడిసియస్ పక్షాన నిలబడుతుంది. పాపం, కేవలం తన ఇంటికి వెళ్లాలనుకున్నందుకు ఒక గొప్ప వీరుడు ఇన్ని సంవత్సరాల పాటు ఇలాంటి శిక్ష అనుభవించడం ఎంత అన్యాయమో కదా అని ఆమె దేవతల రాజైన జ్యూస్ ముందు చాలా గట్టిగా వాదిస్తుంది. ఇక అప్పటినుండి కథ చాలా వేగంగా మలుపులు తిరుగుతుంది. మౌంట్ ఒలింపస్ నుంచి ఆ ఒగిజియా దీవి వరకు చూస్తే ముందుగా అథీనా విన్నపం, ఆ వెంటనే జ్యూస్ జారీ చేసిన తిరుగులేని ఆర్డర్. ఇంకేముంది, దేవతల దూత హర్మీస్ వెంటనే ఒగిజియాకు వెళ్లి ఆ ఆజ్ఞను ఏవేమీ తెలియని క్యాలిప్సోకు అందజేస్తాడు.
కథలో ఇదొక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పొచ్చు. నిజంగా ఇక్కడ క్యాలిప్సో మాటలు వింటే ఆమె బాధ ఎవరికైనా ఇట్టే కనెక్ట్ అవుతుంది. ఆమె పాత్రను చాలా అద్భుతంగా మనసుకు హత్తుకునేలా తీర్చిదిద్దారు. ఒక మగదేవుడెవరైనా సాధారణ మనిషిని ప్రేమిస్తే ఇక్కడెవ్వరూ అడగరు. కాని తనలాంటి ఒక అమర స్త్రీ ఒక మనిషిని ప్రేమిస్తే మాత్రం అందరూ అడ్డుకుంటారేంటి అని ఆమె విపరీతమైన కోపంతో ఈ దేవతల డబుల్ స్టాండర్డ్స్ని నిలదీస్తుంది. ఆమెకు ఎంత కోపం, బాధ ఉన్నప్పటికీ జ్యూస్ ఆజ్ఞను కాదనలేక చివరకు క్యాలిప్సో ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటుంది. ఒడిసియస్ను తన దీవి నుండి వెళ్లడానికి ఒప్పుకుంటుంది. నిజమైన ప్రేమ అంటే ఒకరిని బలవంతంగా బంధించడం మాత్రమే కాదు, స్వేచ్ఛనిచ్చి వదిలేయడం కూడా అని, కొన్నిసార్లు అదే అత్యంత కఠినమైన త్యాగమని ఆమె తన చర్య ద్వారా నిరూపించింది. ఆ క్షణం నుండి ఒడిసియస్ మళ్లీ తన జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకోవడాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. అడవిలోకి వెళ్లి పొడవైన చెట్లను నరకటం, ఆ దుంగలను గట్టిగా కట్టటం, పడవకు తెరను సిద్ధం చేయటం, ఇలా ప్రతి అడుగులో అతను తన స్వేచ్ఛను స్వయంగా నిర్మించుకుంటాడు. ఎంతో భద్రతనిచ్చే ఆ స్వర్గం నుండి తనను తాను బయటపడేసుకునే ఒక పడవను నిర్మించడంలో అతని దీక్ష చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇక వీళ్ల వీడ్కోలు ఇటువంటి పెద్ద హడావిడి, నాటకీయత లేకుండా చాలా నిశ్శబ్దంగా జరుగుతుంది. ఒకరినొకరు ఎంతగానో మార్చేసిన ఇద్దరు వ్యక్తుల మధ్య అత్యంత భావోద్వేగపూరితమైన వీడ్కోలిది. క్యాలిప్సో అతనికి సముద్ర ప్రయాణానికి అవసరమైన దారి చూపిస్తూనే, అతని కోసం ఇంకా దారి చూస్తున్న ఆ పెనెలోపి నిజంగా చాలా అదృష్టవంతురాలు అని ఎంతో బాధగా కాని మనస్ఫూర్తిగా అంగీకరిస్తుంది. అసలీ నిర్ణయం ఒక అద్భుతమైన చాయిస్ని, ఒక అతిపెద్ద త్యాగాన్ని మన కళ్ల ముందు ఉంచుతుంది. ఒజీజియాలో ఎప్పటికీ దొరికే 100% భద్రతను, ఆ అమరత్వాన్ని కావాలని వదులుకుని ప్రాణాలు తీసే సముద్రదేవుడు పొసైడాన్ కోపాన్నెదుర్కోవడానికి అతను సిద్ధపడతాడు. ఇదంతా ఎందుకో తెలుసా? కేవలం ఒక నిజమైన మనిషిగా జీవించి తన వాళ్లను కలుసుకునే ఒక్క చిన్న అవకాశం కోసం చేసిన సాహసమిది. కాని అతను బయలుదేరిన కొద్ది రోజులకే సముద్రదేవుడు పొసైడాన్ ఆ కొత్త తెప్పను చూసి విపరీతమైన కోపంతో ఒక భయంకరమైన తుఫాను సృష్టించి దాన్ని ముక్కలు చేస్తాడు. అయితే ఈసారి ఒడిసియస్ దాన్ని ఒక నిస్సహాయ ఖైదీలా కాకుండా తన ఉనికి కోసం పోరాడుతున్న ఒక స్వేచ్ఛా మానవుడిగా ఎదుర్కొంటాడు. అప్పుడు అతని కళ్లల్లో ఇంటికి చేరాలనే పట్టుదల, ఆ అగ్ని మరింతగా రగులుకోవటం మనం చూడొచ్చు. ఈ అద్భుతమైన విశ్లేషణను ముగించే ముందు మనమందరం ఆలోచించాల్సిన ఒక లోతైన ప్రశ్నను పరిశీలిద్దాం. ఒక సాధారణ మనిషి తన నిజమైన గమ్యాన్ని చేరుకోవడానికి, ఆ దారిలో వచ్చే తుఫాన్లను ఎదుర్కోవడానికి, తన దరికి చేరిన స్వర్గాన్ని వదులుకోగలడా? సౌకర్యాల ముసుగులో బంధించి మనల్ని మన నిజమైన లక్ష్యానికి దూరం చేసే ఇలాంటి బంగారు పంజరాల గురించి ఇది నిజంగా చాలా లోతుగా ప్రశ్నిస్తుంది. ఆలోచించండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన కథాంశంతో త్వరలోనే కలుద్దాం.